హాయ్ అండి. ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నాను. ఇదిగో టమాటాలు బాగా కడిగేసి పచ్చికాయలు పండుకాయలు అన్నీ కట్ చేసుకున్నాను. టమాటా పచ్చడికి పచ్చికాయలు వేస్తేనే బాగుంటుంది. అలాగే ఇగో పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. పచ్చిమిర్చి పచ్చడి కోసం పచ్చడి కోసం కళాయి పెట్టానండి. కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేస్తాను. చూడండి, కళాయిలో ఆయిల్ వేస్తున్నాను టమాటా పచ్చడి కోసము. అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు చక్కగా కలుపుకోవాలండి. టమాటా పచ్చడికి కలుపుకొని మూత పెట్టక్కర్లేదు. మూత పెడితే నీరు దిగి పచ్చడి లూజుగా అవుద్ది. అలాగే ఉప్పు వేసుకున్నాం. టమాటాలో ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. అలాగే పసుపు కూడా వేస్తున్నాను. ఉప్పు పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. అలాగే పెద్ద నిమ్మకాయ అంత చింతపండు కూడా వేస్తారండి. బాగా కలుపుకోవాలి. మూత పెట్టాల్సిన లేదు, అదే మగ్గిపోద్ది. చూడండి, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుంటాను. ఇలాగే కొద్దిగా పచ్చి జీలకర్ర వేసుకోవాలి పచ్చడికి. పచ్చి జీలకర్ర, రెండు వెల్లుల్లి రెబ్బలు, పచ్చి జీలకర్ర వేసుకొని పచ్చిమిరపకాయలతో టమాటా పచ్చడి చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. భలే ఉంటుంది. చూడండి, టమాటా బాగా చల్లగా అయిందండి. మిక్సీలో వేసుకున్నాను. మిక్సీ పడతాను. కొద్దిగా బరగ పట్టుకుంటే సరిపోద్ది. మిక్సీ పెట్టానండి. ఇప్పుడు దీనికి పోపు వేసుకున్నాం. పోపులు వేసానండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే ఇంగువ. అలాగే ఎండుమిర్చి. అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసానండి. కరివేపాకు వేసి ఈ ఇండి వేసుకుంటే అది పచ్చిమిరపకాయ వేసిన టమాటా పచ్చడి, పచ్చి జీలకర్ర, పచ్చి వెల్లుల్లి అన్నీ వేసాం కదా, సూపర్గా ఉంటుందండి. అంతే, టమాటా పచ్చడి రెడీ. చూడండి ఎంత బాగుంటుందో. చక్కగా చూస్తే తినాలనిపిస్తుంది కదా, అంత బాగుంటుంది. అంతేనండి, టమాటా పచ్చడి రెడీ. బీరకాయ చట్నీ రెడీ అండి. అలాగే ఈరోజు మా వంటలు కూడా రెడీ. సొరకాయ పప్పు, పచ్చి పులుసు, కాకరకాయ ఫ్రై, అలాగే రైస్. అంతా వంట రెడీ అయిపోయింది.